శ్రీ సూక్తం ఎప్పుడైనా చదవచ్చా? ఎందుకు అడిగారు ఈ ప్రశ్న? భగవద్గీత లాంటి అద్భుతమైన వేదాంత శాస్త్రాన్ని అది కేవలం ఒక శాస్త్రమునకు ఒక కార్యక్రమానికి మాత్రమే పరిమితమయ్యేదే అయ్యుంటే శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు అంత దర్శన శాస్త్రములలో ఒకటిగా అంత గొప్ప వ్యాఖ్యానం చేసిన దాన్ని ఇప్పుడు ఎక్కడైనా భగవద్గీత రికార్డు పడేసరికి అర్థం మారిపోతుంది. అంటే దాన్ని అక్కడికి తీసుకొచ్చామా అంటే గరుడ పురాణం లెవెల్లో తీసుకొచ్చామా? గరుడ పురాణం కూడా అందుకనే కాదు, గరుడు ప్రత్యేకత ఉంది, దాంట్లో ఎన్నో అద్భుతమైన మంత్రాలే. కానీ ఆ పేరు వినగానే మనకు ఆ భయం వేస్తుంది, అన్యాయం ఇది. అలాగే అంతేకాదయ్యా, శాస్త్రములన్న మర్యాద తెలియని వాళ్ళు నాశనం చేసిన పద్ధతి అది. శ్రావయేతు సర్వకాలేషు శ్రీ సూక్తానికి ఏ కార్యక్రమంలోనైనా కానీ శ్రీ సూక్తం చదవచ్చు. మత్సూక్తస్య విధిం నరః, నా శ్రీ సూక్తాన్ని ఏ కార్యక్రమంలోనా చేయొచ్చును. సమర్థయతి కర్మాణి శ్రోతారం పోషయంచుత, కర్మానుష్ఠానం చేసేవాడు దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి. నిర్నుదతి అఖిలాం మాయాం, మాయాభావన తొలగుతుంది. అలక్ష్మీం చ మలై సహ, దోషాలతో సహా. అనగానే ఎవడో అన్నాడు, దోషాలు పోవడానికి శ్రీ సూక్తం చదివాడండి, శ్రీ సూక్తంలో దోషాలుంటే ఎవరు పోగొడతారండి అన్నాడు. అనగానే పెద్దలు ఎన్సేజి కృష్ణమాచార్యుల వారిని, సంగీత విద్వాంసులు, హరికథ దాంట్లో కూడా చాలా పెద్దలు, గానకళ చూడామణి పేరు ఆయనకి, ఆయన చమత్కరించారు. సంగీతంలో దోషాలుంటే పోవడానికని కచేరీ పూర్తయిన తర్వాత మధ్యమావతి రాగం పాడతారయ్యా. మధ్యమావతిలో దోషం పోవడానికి మధ్యమావతే చూసుకుంటుంది అన్నారు ఆయన. అదే పద్ధతిలో దోషములు పోగొట్టడానికి శ్రీ సూక్తము సాధ్యంత వరకు శ్రీ సూక్తంలో దోషాలు లేకుండా చూసుకోండి, ఆ దోషాన్ని కూడా పోగొడుతుంది. ఏతత్ అభ్యస్యమానం హి శర్మణ మనస గిర త్రాయతే మహతః పాపాత్, త్రికరణ శుద్ధిగా చదవండి, పాపములు తొలగిస్తుంది. శ్రియంచావహతి ధ్రువం, శ్రేయస్సు కూడా కలుగుతుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణుమనూనుకోలే తత్పాదపద్మం మయి సన్నిధత్వ అని చెప్తూ లక్ష్మీ గాయత్రిగా చెప్తారు. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇది శ్రీ సూక్త వైభవం. ఈ శ్రీ సూక్త వైభవాన్ని ముగించుకునే ముందు ఒక్కసారి విహంగ దర్శనం చేసుకుని, ఈ శ్రీ సూక్తాన్ని ఇంతగా చదువుకోలేని అక్షరజ్ఞానం లేని వాళ్ళకి మార్గం ఏమన్నా ఉందా అది కూడా చెప్పుకుందాం మనం. అంటే ప్రధానంగా ఉన్నవి 15 మంత్రాలే శ్రీ సూక్తంలో. కానీ కొంతమంది వేరే వేరే వాటిని కూడా కలిపేసి 22 చదివేవాళ్ళు కొంతమంది, కొత్తగా ఇంకొకటి ఇలా చదువుతుండేవాళ్ళంటారు. వైదిక స్మృతి ప్రమాణం ప్రకారం శ్రియ పంచదశ అర్చంతు చెప్తుంది శాస్త్రం. 15 శ్లోకాలు మాత్రమే. అది యజ్ఞ ప్రక్రియలో తైత్రీయం చెప్తుంది. యజ్ఞం చేసే చోట 15 దశలుంటాయి. అది 15 అంగములు. శరీరంలో ఎలాగైతే ఉంటాయి 15 అంగములు, అంతర్యాగానికి కూడా 15. ఆ 15టికి కూడా 15 సూక్తాలు సంకేతంగా ఉంటాయి. ఈ 16వ రూపము యజ్ఞస్వరూపంగా అమ్మవారి ఆవిర్భవిస్తుంది. అదే 16 కళలంటే. యోగశాస్త్ర ప్రక్రియ తంత్రశాస్త్ర ప్రక్రియ కలిపి 15 సూక్తాలు ఉన్నాయి. ఆ 15 యోగాంగములని చెప్పడం కోసం ఈ 15 సూక్తములు. అలాగే జీవుణ్ణి సంసారంలో బంధించేది 15 రకాల మాయలు ఉంటుంది మనకి శాస్త్రము. వీటిని దాటడానికి త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం దాకా, ప్రత్యేకించి ఆ 2 యుగాలలో ఈ సూక్తాన్ని అనుసంధానం చేసేవారిని వ్యాస భగవానుడు కొన్ని సందర్భాలలో సూచించడం జరిగింది. అలాగే శక్తి ఆరాధన తత్పరులు ఉంటారు శాక్తీయ సాంప్రదాయంలో వాళ్ళు. పంచదశ నిత్య రూపాలని, అంటే 15 రూపాలు ఉన్నాయి అమ్మవారికి. ఆ స్వరూపాల్ని సాధన చెయ్యడానికి ఈ సూక్తములని మంత్రములుగా ఉపయోగిస్తారన్నది ఆ సాంప్రదాయంలో పెద్దలు చెప్పగా విన్నది. అంతేకాదు 15 సూక్తాలు
అమ్మవారి 16 కళల్లో చిట్ట చివరి దిగుబట్టి మొత్తము 15. ఏమిటవి? అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, అరతి, ధృతి, చంద్రిక, కాంతి, క్షాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ. ఈ చిట్ట చివరిది పూర్ణ ప్రకృతి అమ్మవారి స్వరూపము. ఇది శ్రీ సూక్త వైభవంలో ఉన్న విశేషం. అంతేకాదు ఇంకొక ప్రత్యేకత, ఇది కూడా యజ్ఞాల్లో ఉపయోగిస్తారు. 15 సూక్తాలని కూడా అర్చనలో ఉండే 15 ఉపచారాలకి ప్రయోగిస్తారు. అయ్యా, షోడశోపచార పూజ ఉంది కదండి, మొదటి 15 కూడా వరుసగా ఆవాహన, ఆసన, అర్ఘ్య, పాద్య, ఆచమనీయ, స్నాన, వస్త్ర, ఆభరణ, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, దక్షిణ, మంగళహారతి, ఉద్యాపన, ఇది 15 చెప్తారు. హోమ విధానం ఉన్నట్టయితే ఇది ఎవళ్ళకి తోచినట్టు వాళ్ళు పుస్తకాల్లో చదివి మాత్రం చెయ్యకండి. పెద్దల అనుమతితో, పెద్దల పర్యవేక్షణలో చేసుకుంటే చాలా మంచిది. శ్రీ సూక్తంతో పాటు పురుష సూక్తాన్ని కలుపుకోవడం జరుగుతుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఆచారాలన్నీ వదిలిపెడుతున్నారు. సంపుటీకరణ విధానం కూడా పెద్దలు చెప్తారు. ఇక ముగించుకునే ముందు మనకి అందరూ కూడా ఏమంటుంటారు, మాకేదో ప్రయోజనం ఉండాలి కదండి అంటారా? 15 సూక్తాలకి 15 ఫలితములు కూడా పెద్దలు చెప్పారు మనకి. 1వ మంత్రం తీసుకున్నట్టయితే హిరణ్య, భోగ, చంద్రమండల ప్రదత్వము, ఇది జరుగుతుందట. 2వది హిరణ్య, గో, దాస, దాసి, సంపద. ఇవన్నీ కూడా అక్కడక్కడ మళ్ళీ చెప్పుకున్నాం, ముగింపులో మళ్ళీ చెప్పుకుంటున్నాం. 3వ సూక్తం రాజ్యప్రాప్తి, శత్రుజయము. 4వ సూక్తం వల్ల సంపదలు లభిస్తాయి, విద్య లభిస్తుంది. 5వ సూక్తం వల్ల నిధి ప్రాప్తి, రాజసన్మానము, శత్రుజయము. 6వది ధనము నిలకడ కోసం. 7వది నిధి ప్రాప్తి కోసం. అంటే నిధి ప్రాప్తి అంటే మీ ఇంట్లో తవ్వుకునే దొరుకుతుంది కాదు అర్థం. అక్కడ నీకు ఎక్కడ నుంచి ఏ సంపద రావాలో అది నువ్వు కోరకుండానే నీకు లభిస్తుంది. 8వ సూక్తము దారిద్ర్య నాశనము, రుణబాధ విముక్తి. 9వది ధనధాన్య ప్రాప్తి, వాహన ప్రాప్తి. 10 వాక్సిద్ధి, 11 సంతాన ప్రాప్తికి, 12 సర్వకార్య సిద్ధికి, 13 అసదృశ్యమైన ఐశ్వర్య ప్రాప్తికి, 14 అధికార ప్రాప్తికి, 15వది విద్యాధన ప్రాప్తికి. ఇది శ్రీ సూక్తంలో ఆ పదాలు విడగొట్టుకుంటే 53 మంత్రాలు చెప్తారు. ఆయా పదాలు అక్కడక్కడ మాట్లాడుకున్నాం.